but immediately it passion. చెమట పట్టినా కూడా అది అప్పీల్ చేసేటువంటి పంటలు సెలెక్ట్ చేసుకొని వచ్చాను. Okay, then I get down airport. నేను ఎయిర్పోర్ట్ లో దిగాను విమానాశ్రయం. So that much. మీరు చెప్పినంత మీరు ఊహించినంత ఎండ వేడి ఇక్కడ ఏం కనపడలేదు నాకు. Then we reached Hanuman Junction. ఫ్లైట్ దిగి హనుమాన్ జంక్షన్ దాకా వచ్చాము. So Hanuman Junction we take a dinner. హనుమాన్ జంక్షన్ లో రాత్రి భోజనానికి కూర్చున్నాం. So what happened? ఏం జరిగింది తెలుసా? 2 hours. 2 గంటలు పెద్ద వర్షం పడింది. ఇంత పెద్ద వర్షం ఎప్పుడు చూడలేదు, అంతగా వచ్చింది. వాతావరణం చల్లబడిపోయింది. ఈవెన్ నౌ ఆల్సో ఈ రోజు కూడా అందరూ ఎండ తమిళనాడు స్కూల్ ప్లేస్ మా ఊరు ఇలాగ ఉంటది వాతావరణం. ఇక్కడ కూడా దేవుడు ఇలాంటి వాతావరణాన్ని కోయంబత్తూరు వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. మన మనసుతో ఊహించేవన్నీ కూడా జరగు అట్లా. నన్ను ఫుల్ గా ఎండలో వేడిలో నిలబడి చెప్పమన్నా కూడా నాకు సమస్య. చెప్పలేసుకొని ప్రసంగం చేస్తున్నారని మీరు ఆయన మీద కొనుక్కోవద్దు, సనుక్కోవద్దు. నా కాళ్ళు కొంచెం సమస్య ఉంది కాబట్టి. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది? గుడ్ క్లైమేట్, మంచి వాతావరణం, అండ్ క్లోజ్లీ అసోసియేట్ విత్ ఆల్ ద పీపుల్. మీ అందరితో సమీపంగా కూర్చోడానికి, కలిసి ఉండడానికి. ఈవెన్ మైక్ ఆల్సో దట్ విల్ మేక్ సమ్ డిస్టెన్స్. మైక్ కూడా దూరంగా ఉంది. బట్ హియర్ ఇస్ నో ఇష్యూ, నో. ఇవన్నీ మనం పట్టించుకోవాల్సింది. గుడ్ ట్రావెల్, మంచి ప్రయాణం, గుడ్ క్లైమేట్, మంచి వాతావరణం. వాట్ ఇస్ ద పర్పస్ బిహైండ్? వీటన్నిటిని దేవుడు ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏదో మనం ఎంజాయ్ చేయడానికి వచ్చామా? కాదు కాదు. God want to emphasize something. దేవుడు మనలో ఏదో ఒకటి తెలియజేయాలని, మన హృదయాన్ని తాకాలని ఆయన ఉద్దేశం అయి ఉంది. ఏదో ఆయన తన హృదయాన్ని చెప్పాలని ఆయన ఉద్దేశం. నీకు ఏదో ఒక విషయాన్ని వివరించి చెప్పాలని జీవితంలో కూడా దేవుడు మాట్లాడాలని ఆయన ఉద్దేశం అయింది. వీటి వెనకాల నిజంగా దేవుడు నాతో మాట్లాడడానికి ఏర్పాటు చేశాడన్న మనస్తత్వం కలిగి ఉన్నామా? Say amen, I will accept it. నిజంగా ఈ దేవుడు అనుకున్న ఉద్దేశం ఇదే అని మీరు గ్రహించినట్లయితే ఆమె చెప్పండి, అప్పుడు కంటిన్యూ చేస్తాం. So you are not accidentally coming. ఏదో అనుకోకుండా ఇక్కడికి వచ్చి చేరలేదు. Purpose behind everything. దీని వెనకాల కారణం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. So we don't bother about number of people. ఎంతమంది వచ్చారు అనేది మేము పట్టించుకోం. నా మీటింగ్ I expected 3 people. 3 వచ్చినా చాలు అని నేను ఎదురు చూస్తాను. One is me. ఆ 3లో ఒకటి నేను. Number 2 my translator. రెండవది నాకు తర్జుమా చేసే వ్యక్తి. Number 3 somebody to hear. వినటానికి ఒకడు ఉన్నా చాలు, 3 ఉంటే చాలు అనేది ఎదురు చూస్తాం. This is also say the same thing, no? ఇదే విషయం కదా. కూడా అదే చెప్తున్నారు. 2 3 కూడి ఉంటానే ఎదురు చూస్తున్నాడు ఆయన కూడా. Don't bother about the number of people. ఎంతమంది జనం వచ్చారు అనేది పట్టించుకోవాల్సిన లేదు, దాంతో పనే లేదు. But you come now, నీవు వచ్చినప్పుడు there is a purpose behind it. ఇక్కడికి నువ్వు వచ్చావంటే దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది. If you are not coming here, no problem. నువ్వు ఇక్కడికి రాకపోతే సమస్య లేదు. కానీ some other work. చాలా మందికి చాలా పనుల్లో ఉన్నారు. some other work. కొంతమందికి వేరే పనుల్లో ఉన్నారు. But you come now. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే it is not an easy thing. ఇది సాధారణమైన విషయం కాదు. Why? Because కారణం ఏంటంటే I want to speak to you. దేవుడు నీతో మాట్లాడాలని ఉద్దేశం. Understand something. నీవు ఒకటి గ్రహించాలనేటువంటి arrange every area of our life. ఆ కారణాన్ని బట్టి మన జీవితాన్ని దేవుడు అన్ని సంసిద్ధం చేశాడు. Everything. అన్నిటిని సంసిద్ధం చేశాడు. Set up everything. కరెక్ట్ గా సెట్ చేశాడు దేవుడు. Ask it to come and sit here. ఇక్కడికి కూర్చో నీతో మాట్లాడాలని పిలుచుకొచ్చాడు ఆయన. There is a rod, no, making kadapare or aro. గడ్డ పొలుగునే కత్తిని తయారు చేయాలంటే ఒక ఇనుపరాడు అవసరమైంది. అవును కదా, ఇనుపరాడుతోనే కదా చేస్తారు కాల్చి. That rod is not automatically come to that place. ఆ రాడ్ ఆటోమేటిక్ గా ఏదో వచ్చేసి రాదు. అది
There is a purpose behind. ఆ రాడ్డుకి, ఆ ఇనప రాడ్డుకి దాని వెనకాల ఒక కారణం ఉంది. There is a rod. ఫస్ట్ ఒక రాడ్ ఉంది, It's standing there. అది ఊరికి నట్టు పడి ఉంది, It's laying there. అది ఊరికి నట్టు పడి Rust and ఉంది, everything is there. అది తుప్పు పట్టి అట్టాకు పడి ఉంది. You know what is the next step? దాన్ని ఏం చేయాలో తెలుసా? What is the next step? ఆ పడిన తుప్పు పట్టిన రాడ్ని ఏం చేయాలి? The person not to come touch the rod first. ఏదో అతను వచ్చి ఏదో ఆ రాడ్ పట్టుకొని చూసి అంటారు Blacksmith. Karman Patter. Blacksmith. అదే ఏం కొమ్మరి Blacksmith. తయారు చేసేవాడు ఏమన్నా తెలియదు. Blacksmith. So, blacksmith means rising that fire. Put the fire. ఇనుప సామాన్లు తయారు చేస్తారు కదా, ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే నిప్పుని ఎక్కువ పంపిస్తాడు. First he never touched that rod. ఇనుప రాడ్ని ఫస్ట్ పట్టుకోడు కానీ He rise up the ఫస్ట్ ఆ యొక్క కాల్చడానికి దాన్ని oil. కొలిమి Make it very hard. ఆ కొలిమిని బాగా వేడి చేస్తా ఉంటాడు ఫస్ట్. You know how much heat needed for that make some ఆ రాడ్ ఒక గడ్డ పొలకు గాను ఒక కత్తిగా తయారు చేయడానికి ఎంత అగ్ని అవసరమో అనేది చూస్తాడు ఫస్ట్. arranging everything. అన్నిటిని సంసిద్ధం చేసుకుంటాడు ఫస్ట్. Last 2 days what is happened? 2 రోజుల ముందు ఏం జరిగిందో God తెలుసా? arranged everything for you. దేవుడు మీకోసం అన్నిటిని సంసిద్ధం చేశాడు, మిమ్మల్ని ఆ యొక్క కొలుములో పెట్టినట్లుగా. Then it will heat. ఆ యొక్క వేడి ఎక్కువ చేస్తే Until now you are living your own life, right? It's like a rod. నీవు ఇప్పుడు వరకు జీవించిన జీవితం తుప్పు పట్టిన రాడ్ పోలే ఇంతవరకు Your own interest, your own will. నీ సొంత చిత్తాన్ని, నీ సొంత ఇష్టాలని నెరవేర్చుకుంటానికి అక్కడ పడి ఉన్నావు. There is a blacksmith person standing here. His name is Jesus. ఇక్కడ ఆ కొలుమిలో తయారు చేసేటువంటి ఆయన నిలబడ్డాడు, ఆయన పేరే యేసు. ఆ కొమ్మ ఏదో పేరు అంటే ఆ పేరు Blacksmith person. ఆ తయారు చేసేటువంటి కొలిమికారు, His name is Jesus. ఆ తయారు చేసే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. He had a purpose in the mind about the rod. తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో ఈ రాడ్డుని ఏ విధంగా దేన్ని చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. One kadapare or that next to Nariva. ఈ రాడ్డుని గడ్డ పులుగు గానా లేకపోతే కత్తి గానా తయారు చేయాలి అనేటువంటి మనసు. Now you think you are the person like a rod, right? నువ్వు ఈ రోజు వరకు ఇప్పుడు వరకు నేను ఒక ఎందుకు పనికిరాని రాడ్డుగా పడి ఉన్నానే అని మనసు. Not your life. అది నీ జీవితం కాదు. That's the reason I told you, if you are coming here, there is a problem in your life. నీవు గాని ఇక్కడికి వస్తే నీకు తప్పకుండా సమస్య ఉంటుంది. God want to change your life. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీ జీవితాన్ని Use this మార్చాలనుకుంటున్నాడు. rod to become kadapare now. ఎందుకు పనికి రాకుండా తుప్పు పడిపోయిన ఆ యొక్క రాడ్డుని ఈ రోజున పొలుగుగానో కత్తిగానో తయారు The చేయబడుతుంది. creator of your life have a purpose on your life. నిన్ను సృష్టించినటువంటి దేవునికి నిన్ను ఎందుకు సృష్టించాడు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. So he want to put you inside the fire. సో నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే అగ్ని కొలుములు పెట్టాలనుకుంటున్నాడు. What is in his mind? అప్పుడు పెట్టి తన మనసులో దాన్ని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాడు. Different type of hammer. చూస్తున్న వేరే ఆయుధాలను పట్టుకొని Then he make it according to the purpose. The kadapare arva automatically comes. తన యొక్క ఉద్దేశంలో ఈ యొక్క రాడ్డుని ఏమి చేయాలనుకున్నాడో దాన్ని చేసి తీరుతాడు. Until now, ఇప్పటి వరకు according to your will, you are running your family. నీ ఇష్ట ప్రకారం నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చావు. Until now, ఈ రోజు వరకు you are running your business according to your will. నీ సొంత ఇష్ట ప్రకారంగా మీ వ్యాపారం కొనసాగించుకుంటూ వచ్చారు. Even your life also, నీ జీవితంలో కూడా you take it your own will. నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటున్నావు. ఇక్కడి నుంచి అది సాధ్యపడదు. He had a great purpose about behind. నీ జీవితం వెనకాల ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి. Do you believe? నమ్ముతున్నారా మీరు? Do you believe it? మీరు నమ్ముతున్నారా మీ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని? Great purpose. గొప్ప ప్రణాళిక. సాధారణ Rod to kadapare. ఆ పనికి రాని రాడ్డిని ఒక పొలుగుగా చేస్తున్నాడు. Placed rusted rod to arva. ఎందుకు పనికి రాకుండా తుప్పు పట్టిపోయిన ఆ యొక్క ఇనుప రాడ్డిని ఒక కత్తిగా చేయాలనుకుంటున్నారు. అల్లులే చెప్పాలిగా. There is a purpose behind. ఆ కత్తిని తయారు చేయడానికి గల ఒక ఉద్దేశం కూడా ఉంది. That is the reason you are ఆ దేవునికి ఉద్దేశం ఉంది కనుక మీరు ఇక్కడికి రాగలిగారు. good climate. మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. Fire. అదే ఏంటంటే అగ్ని. Mind is fine. చాలా చల్లటి గాలి అనుకుంటున్నారు మీరు. No. కాదు, అగ్ని. God want to turn you. దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. That is the reason the meeting is
ఆ కారణాన్ని బట్టే ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. So here is written. ఇక్కడ చదవగలరా? Please open your Bible. మీ బైబిల్ Anybody to read, please listen carefully. చదువు రానోళ్ళు వినండి. So everybody, we are going to loudly read this word. ప్రతి ఒక్కరు చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తెరిచి అందరం కలిసి చదవబోతున్నాం. 1 to 7. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 7 వచ్చిన. Please read loudly. Nobody have the without the sound. You are not able to read, no problem. But loudly, we are going to read now. చదవటం రాకపోయినా కూడా వినండి, గట్టిగా చదవబోతున్నాం. మీరు అందరూ కలిసి వినండి, చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచు నా సత్యవనము, కష్టమును నీ సహనమును ఎదురును, నీవు దుష్టులను సహింపలేని అపొస్తలులను కాపాడేవారి తాము అరివస్తులు దిక్కులు వారిని కరుణించుకొని ప్రేమను వదిలిపెట్టి మొదటి క్రియను చేయండి. నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయదు. అయితే ఈ మొదటి ఉన్నది క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులున్న జీవ వృక్ష ఫలము విజంపనిద్దరు. Maybe first time you are reading this word means ఒకవేళ ఈ యొక్క వచనాలు మొట్టమొదటిగా మీ జీవితంలో మొదటిసారి చదువుతున్నట్లయితే, you heard about and you are not deeply read this word means ఒకవేళ ఈ యొక్క మాటలు లోతు అయినటువంటి విషయాలుగా చదవనప్పటికీ కూడా, first time you read, you get something, మీరు మొట్టమొదటిగా చదివినప్పుడు మీరు ఏదైనా గ్రహించారా? అట్లా something in your heart, మీ హృదయంలో ఏదన్నా గ్రహింపు కలిగిందా? somebody చదువుతున్నప్పుడు speaks like this, ఎవరన్నా ఈ విధంగా చెప్పారా? somebody speaks to you personally like this, వ్యక్తిగతంగా ఈ విధంగా ఎవరన్నా నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా you ఉన్నారా? understand అర్థం చేసుకున్నారా? అర్థమైందా? what is the central core of the total 7 verses? ఈ యొక్క 7 వచనాలకి మధ్య కేంద్రం ఏంటో మీరు గ్రహించారా? No, what is that? ఏంటిదో తెలుసా? What is the central core of that? ఆ వచనాల్లో మధ్య కేంద్రం ఏంటో తెలుసా? గ్రహించారా? మీ హృదయంలో గ్రహింపు వచ్చిందా? You understand? You lost the first love. నీకు ఉండిన మొదటి ప్రేమను వదిలిపెట్టేసి. అదొకటి. What is the central core of the 7 words? ఈ 7 వచనాలకు మధ్యలో ఉన్నటువంటి కేంద్ర బిందువు ఏంటో తెలుసా? That is our theme of our talk. మన యొక్క మీటింగ్ కి అంశం అదే. What God is telling? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? Central core of our life. నీ జీవితంలో కేంద్ర బిందువు ఏమైంది? What is the central core of our life? You know that? మన జీవితంలో మధ్యస్థ స్థానం ఏమయ్యిందో తెలుసా? హృదయం. హృదయం. Heart is pumping. హృదయం గుండె కొట్టుకోవటం వల్లే మనిషి జీవిస్తాడు. Anybody is checking who is die or living, which place they are touching? ఒక మనిషి చచ్చిపోయాడా బతికున్నాడా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చూస్తారు? గుండె కొట్టుకుంటుందా లేదా? There is a laptop sound. లబ్డబ్ అనే సౌండ్ వినపడుతుందా అని చూస్తాం. Core of this word. ఈ యొక్క వచనాలకి కేంద్ర బిందువు ఏంటంటే, యేసు ప్రభువు చెప్తున్నారు, My dear, నా ప్రియమైన, lost the first. నీకు ఉన్న మొదటి ప్రేమను వదిలేసావు అంటున్నాడు. It's a personal touch and hearing very near, and he is telling you lost the first. వ్యక్తిగతంగా ప్రభు సమీపంగా వచ్చి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మీద ఉన్న మొదటి ప్రేమను వదిలేసేవు అని చెప్తున్నాడు. Jesus is telling, యేసు ప్రభువు చెప్తున్నారు, I have so much of pain in my heart. నా హృదయంలో చాలా భారం కలిగి ఉన్నాను, వేదనతో ఉన్నాను. So many years I am waiting for you. నీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, But కానీ you are not listening. నాకు అసలు ఒక్క రోజు కూడా చెవి ఇవ్వలేదు. Now I am telling. నేను నీతో You చెప్తున్నాను, know what is in my heart? నా హృదయంలో ఏముందో తెలుసా? You think I am giving one blessing? You think I am so happy?
నువ్వేమనుకుంటున్నావు అంటే నేనేదో నీకు ఆశీర్వదిస్తే చాలులే అని నువ్వు అనుకుంటున్నావు. I'm giving the every month salary ప్రతి నెల నీకు జీతం వచ్చేటట్టుగా and చేపిస్తున్నాను. save you some place, కొంత ఏదో ఒకటి సంపాదించుకున్నాడు, save you some accident, అపాయంలో నుంచి తప్పించాను, give some healing కొంత స్వస్థత ఇచ్చానని అనుకుంటున్నావు. and develop your life. నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తున్నాడులే అనుకుంటున్నావు. You know what do you think? నీవు ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నావు What do చూసావా? you think in your heart? నీ హృదయంలో ఏవో ఆలోచనలు కలిగి ఉన్నావు I తెలుసా? think I'm happy, no? వీటన్నిటిని బట్టి సంతోషం కలిగి ఉన్నావు. You all think he's happy, no? వీటన్నిటిని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడని మనం అనుకుంటున్నాం. I think he's so much very happy in our life. మనం అందరూ ఏమని ఆలోచన కలిగి ఉన్నట్టు నా జీవితాన్ని బట్టి దేవుడు చాలా ఆనందంగానే ఉన్నాడులే అని అనుకుంటున్నాను. You are so happy, no? కానీ ఆయన అనుకుంటున్నాడు No need now. Put it down. No. పెట్టేసే Later on we take. Huh? తర్వాత నెక్స్ట్ Okay. టైం చూద్దాం. So we all think in our heart like this, right? చెప్పమని. We all think in our life what we think. మనం అందరం మన జీవితంలో ఏమన్నా ఆలోచన అవగాహన కలిగి ఉన్నాం అంటే దేవుడు నా విషయంలో సంతోషంగా ఉన్నాడు. He give the pass mark in the examination, no? నన్ను పాస్ చేసాడు ఎగ్జామ్ లో. You pass the examination. Right? నువ్వు పాస్ అయ్యావు పరీక్షలో. Then what do you think? అనుకుంటున్నావు అంటే పాస్ అయ్యి So నేను పాస్ అయ్యాను కాబట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడులే అనుకుంటున్నావు. this is so. యేసుప్రభువు సంతోషపడుతున్నాడు. You know, my friend failed. నా పక్కన ఉన్న స్నేహితుడు ఫెయిల్ అయ్యాడు. You know, in my class, how many people failed? నా క్లాస్ లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలుసా? మీకు తెలుసా అసలు? He give the pass mark. నాకు ఒక్కడికే పాస్ మార్క్ ఇచ్చాడు దేవుడు You think? అనుకుంటున్నావు. He is happy. దాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటున్నాను. But what is he telling? కానీ ఏసేమంటున్నాడంటే I am giving you everything, right? నీకు అన్ని ఇస్తున్నాను, అనుగ్రహిస్తున్నాను. You are expecting in your heart something. నీ హృదయంలో ఏదో కోరిక కలిగి ఉన్నావు. That also given. నేను అది కూడా ఇస్తున్నాను నీ కోరిక తీర్చడానికి. You think? అనుకుంటున్నావు. We think. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే God is happy. ఓకే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవుడు సంతోషంగా God ఉన్నాడు is అని giving అనుకుంటున్నాం. everything. అన్ని పొందుకున్న తర్వాత ఆయన హృదయం బద్దలైపోయింది. Now what he says? ఆయన ఏమంటున్నాడు తెలుసా? You lost something. నువ్వు కోల్పోయావు ఒకదాన్ని. Lose something. నువ్వు ఒక విషయాన్ని కోల్పోయావు. You miss something. ఒక దాన్ని నువ్వు కోల్పోయావు, పోగొట్టుకున్నావు. First. నీవు నా మీద ఉన్న మొదటి ప్రేమను కోల్పోయావు, పోగొట్టేసుకున్నావు. You think I'm happy. మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రభు సంతోషంగానే ఉన్నాడు నన్ను బట్టి అని మనం అనుకుంటున్నాము. But God is saying. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే You got somewhere. నీవు ఎక్కడో పోగొట్టుకున్నావు. See what is written? చూడండి The first, the second word, no? రెండో వచనంలో He says to you. ఆయన నీతో చెప్పు సంగతి ఏమనగా. See, he. ఆయన ఎవరు ఆయన అంటే? ఎవరు ఆయన అంటే? Jesus says to you. యేసు ప్రభు నీతో ఏం చెప్తున్నారంటే You know, who is he? ఎవరు ఆయన? ఈ అంటే ఆయన అంటే ఎవరు చెప్పండి? Who is he? ఆయన ఎవరో తెలుసా మీకు? Are fully sin. Romans chapter 5 you take. Romans chapter 5. పత్రిక 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఎవరో తెలుస్తుంది. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. మనకు అనుసరింపబడే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. Verse 6. ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు ఇష్టకాలమున భక్తిహీన కొరకు చనిపోయింది. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా 8వ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకనూ పాపులమై ఉండగానే. See, verse 8 says. 8వ వచనం ఏం చెప్తుందంటే We are not moving anywhere. మనం ఎక్కడికి వెళ్ళలేదు. We are standing one place. ఒక ప్లేస్ లో నిలబడి ఉన్నాం. He says. ఆయన చెప్తున్నాడు. Who says? ఎవరు చెప్తున్నారు? Jesus. You know who is he? ఆయన ఎవరో తెలుసా? Please read carefully. చదవండి. But కానీ అయితే God showed his love for us by sending Christ to die as while we are still sinners. Right? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా వెల్లడిపరిచాడంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. I was full of lust. That time he loved me. నేను ఎలాంటి స్థితిలో
ఉంటే ఆయన ప్రేమించాడంటే నేను పూర్తిగా మోహంతో నిండిపోయి ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. In my life, నా జీవితంలో I want to become a dancer in cinema and writer in the cinema, poet writer in cinema. I'm searching for an opportunity at the age of 19. నా జీవితంలో దేవుడు ఎప్పుడు ప్రేమించాడు, ఎలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రేమించాడంటే, నేను ఒక సినిమా రచయితగా ఉండి సినిమాలో ఒక యాక్టర్గా అయ్యి ఒక ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి 19 సంవత్సరాల వయసులో నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన My చూశాను. father teach me there is no God. They are following the doctrine of theology of Periyar. So they told me there is no God. మా నాన్న నన్ను ఎలాంటి స్థితిలో పెంచాడంటే, ఏ విధంగా పెంచుకుంటూ వచ్చాడంటే, పెరియార్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, దేవుడే లేడు అనేటువంటి ఒక ఆ సిద్ధాంతంలో పెంచాడు మా నాన్న నన్ను. So my theology is there is no God. నా యొక్క థియాలజీ ఏంటంటే దేవుడే లేడు అనేటువంటి సిద్ధాంతం కలిగిన What వాడిని. is my aim? నా యొక్క గురి అంటే తెలుసా? సినిమాలో I want to become a star in cinema and poet writer in cinema. నా యొక్క గురి ఏం పెట్టుకున్నానంటే సినిమా రచయితగాను సినిమాలో ఒక హీరోగా నేను నటించాలనేటువంటి గురి కలిగి ఉన్నా. And also అయినా the అంత మాత్రం కాక local ఆ ఊర్లో in my family, basically a rowdy family. నా కుటుంబం మామూలుగా రౌడీ కుటుంబం మా ఊర్లో. My mama, no, మా మామగారు he take a rifle of the sub inspector in the police station, he shoot and put the rifle and do. That much they are very strong in the rowdyism. మా మావయ్య ఎలాంటి వ్యక్తి అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్ఐ యొక్క డిస్ప్లే తీసుకుని ఆయన కాల్చి మరలా పిస్టల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయే ధైర్యవంతుడుగా ఉన్నాడు. And 6 years he is in the jail and come back, he is continuing the same thing until now. ఒక ఇన్స్పెక్టర్ కాల్చి చంపేసి జైలుకి వెళ్ళి 6 సంవత్సరాలు ఉండి మళ్ళీ వచ్చి అదే విధమైనటువంటి బలవంతుడిగానే ఉన్నాడు. అలాంటి రౌడీ కుటుంబం. You don't know what is the meaning of he says, right? అతడు He says. ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. Who's no? He says. ఆయన Who is he? ఆయన ఎవరు అనేది మనకు I అర్థం know కాదు. in my life. నా జీవితంలో ఆయన ఎవరో నేను గ్రహించాను. At the age of 19, 19 సంవత్సరాల వయసులో in that May one time, మే నెలలో one afternoon, ఒక మధ్యాహ్నం వేళ he was directly connecting my life. No, ఆయన నాతో డైరెక్ట్ గా కలుసుకున్నాడు నన్ను. otherwise, లేకపోతే so I was direct confirmed. నేను తప్పకుండా ఏదో ఒక విధంగా చనిపోయి ఉండేవాడిని. My life totally spoiled. Right? నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉండేది. I remember my day. I know he says means I understand. నా జీవితంలో ఆ రోజు గుర్తు పెట్టుకున్నాను, జ్ఞాపకం ఉంది. ఆయన నన్ను కలుసుకున్నటువంటి దినం. So there is no hope in my life. నా జీవితంలో నిరీక్షణ కోల్పోయిన స్థితిలో There ఉన్నప్పుడు are so many enemies in my life. నా జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. You know, I have a fight with somebody. My family has a fight with somebody. They want to kill me, right? మేమందరం అందరితో శత్రుత్వం కలిగి అందరితో పోట్లాటలు కలిగి ఉన్నాము. శత్రువులు చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న టైంలో After I received Christ in my life, నా జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత I met some people, నేను కొంతమందితో సహవాసం కలిగి my old friends, నా పాత స్నేహితులతో కలిసి rowdies. రౌడీలో They told me, వాళ్ళు ఏమన్నారంటే we want to kill you. నిన్ను చంపేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. One night we reached there, మీ ఇంటి ఒక రాత్రి కూడా వచ్చాం. but 2:30 they are standing in my home. మా ఇంట్లో నన్ను చంపడానికి 2:30 అర్ధరాత్రి వచ్చారు. I don't know what is happening. All 4 people they are returned back. చంపడానికి వచ్చిన వాళ్ళకి ఏమైందో మొత్తానికి నన్ను చంపకుండా తిరిగి వెళ్ళిపోయారు. Now you read this word say, చూడండి వచ్చిన వాళ్ళు ఏమో రాయబడి ఉందో అంటే, but God showed His great love for us, sending Christ to die for us while we are still sinners. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినప్పుడు మరలా ఇంకా పాపంలో నిలబడటం ఏంటి మనం? I am the person eligible for hell, confirm. నేను నరకానికి మాత్రమే పాత్రుడిని, నరకానికే వెళ్ళవలసిన వాడినై ఉన్నా. I am the person ready to put hell, ready. Everything is eligible, right? నా జీవితం చూస్తే నరకానికి పాత్రుడిని, నరకానికే నేను వెళ్ళవలసినటువంటి స్థితిలో జీవిస్తున్నాను. At that time, ఆ టైంలో He loved me. ఆ సమయంలో దేవుడు నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను ప్రేమించాడు. John Gospel 3:16. యోహాను సువార్త 3:16 ఏం రాయబడి ఉంది? John Gospel 3:16. చూడండి ఏం రాయబడి ఉందో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. For God loved the world
so much that he gave his only son, so that anyone who believes in him shall not be perished but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను క్రీస్తుని. You know who is standing near with you now? ఇప్పుడు నీ పక్కన నిలబడింది ఎవరో తెలుసా? He decided to kill his own son for my benefit. That God in spirit standing near with you. నీ పక్కన నిలబడిన వాడు ఎవరంటే నిన్ను నరకానికి పంపించకుండా రక్షించడానికి తన కుమారుణ్ణి బలియాగం చేసిన దేవుడే నీ పక్కన నిలబడి ఉన్నాడు. He doesn't have a other way to save me. నన్ను రక్షించడానికి ఇక దేవుడికి వేరే మార్గం లేదు ఆయన కుమారుడు తప్ప. Why? Because I am the enemy of God. కారణం ఏంటంటే నేను దేవునికి శత్రువుగా ఉన్నాను. I am totally against God. నేను పూర్తిగా దేవునికి వ్యతిరేకిని, దేవునికి విరోధంగా My ఉన్నాను. theology is wrong. Theology. నా సిద్ధాంతం తప్పు. My way is wrong. నేను నడిచే జీవితమే తప్పు. నా బ్రతికే తప్పుడు బ్రతుకు. If he go allow, నేను if God allow me, దేవుడు నన్ను కనుక వదిలేసినట్టయితే I cannot do anything. నేనేమి చేయగలిగిన I వాడిని will కాదు. die. నేను తప్పకుండా No నశించిపోయేవాడిని. other way. దేవుడికి మార్గం లేదు, నాకు మార్గం లేదు. He just one sound, no, the bus will hit. I will die. Confirm, right? దేవుడు కానీ ఒక్క ఊదితే బస్సు వచ్చి యాక్సిడెంట్ లో నన్ను చంపేయగల. It's very easy for God. దేవుడికి ఏది చేయడానికైనా తేలికైన పనే. I feel in my నా హృదయంలో ఏం ఫీల్ అయ్యానంటే useless person. నేను ఎందుకు పనికిరాని వాడిని గ్రహించాను. Useless person. నేను ఎందుకు పనికిరాని వాడిని గ్రహించాను. Easily makes me put it in the dustbin. No, very easy. నన్ను పూర్తిగా చెత్త కుండీలో బారేయడానికి ఆయన తేలికే. But every time, no, కానీ ప్రతిసారి before age of 19, 19 సంవత్సరాల వయసు ముందు కానీ he saved me in all the areas of my life, right? ఆ 19 సంవత్సరాలు బ్రతికినంత ప్రతిసారి నన్ను తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. Somebody put the poison in my food. నా యొక్క ఆహారంలో విషం కలిపి పెట్టిన వాళ్ళు ఉన్నారు. God reject them. Don't put the poison here, right? వాటిని విషం కలపొద్దు ఇతనికి అని చెప్పి తృణీకరించాడు There's దేవుడు. a great snake standing on my road. రోడ్డు మీద పాము కరవడానికి సిద్ధంగా ఉన్న టైంలో You know that at the age of 10, 10వ సంవత్సరం వయసులో ఇది జరిగింది నాకు. yesterday I was traveling in Bedapadu, no, I know that exactly the same road. పెద్దపాడు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు గుర్తొచ్చింది. అక్కగా ఉంటుంది ఆ ఊళ్ళో. I just walking on the road. నేను రోడ్డు మీద No current. కరెంట్ లేదు. Sometimes no, the thunder and the lightning is coming. మెరుపులు కనపడుతూ ఉన్నవి ఆ టైంలో. Lightning మెరుపులు is coming. మెరుపులు ఉన్నప్పుడు No, then I just put my net. ఆ మెరుపులు చూస్తే పాము మీద కాలేసేవాడు. Very big snake. చాలా పెద్ద పాము ఉంది ఆ రోడ్లో. I just run. నేను వెంటనే పారిపోయిన ఆ వెలుగులో చూసిన. Who saved me? అప్పుడు ఆ సమయం దేవుడు ఎవరు తప్పించారు నన్ను? Tell me. చెప్పండి ఎవరు తప్పించారు? He's waiting for the age of 19. 19 సంవత్సరాల వరకు First week of దేవుడు ఎదురు చూసి కాపాడుకుంటూ వచ్చా. It's all I know something, no? ఇవన్నీ నేను But when we go to heaven, when we go to heaven, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు how many things are ఆ దేవుడు మనల్ని ఏ పరిస్థితుల నుంచి how many areas of our life know that? జీవితంలో దేవుడు ఏ సమయాల్లో తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు అప్పుడు తెలుస్తుంది. That's some wire. నువ్వు వైర్లు కానీ అనుకోకుండా పట్టుకున్నావు. The heavy current is going on. ఎక్కువ హై వోల్టేజ్ ఉంటుంది. Right time. ఆ సమయం Correct cut. కట్ అయిపోయిన దినాలు ఉన్నాయి. It's all happening in our life. చూడండి మన జీవితాలు ఎన్నో సంభవాల నుంచి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. If you go to heaven, పరలోకానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడగలుగుతాం. ఈ స్థలంలో నన్ను ఈ విధంగా కాపాడేవాడు. ఒక్కొక్క రోజు నేను తప్పించుకుంటూ వచ్చాను. God had a plan about your life. దేవుడు నీ జీవితం విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He ప్లాన్ will not leave you. అప్పుడు సాతానుడు నిన్ను వదిలిపెట్టాడు. He knows Jesus born and kill his head. సాతానికి తెలుసు యేసుప్రభువు వారు వచ్చి నా తలకై చెత్త కొడతాడని వాడికి తెలుసు. Before Jesus born, he want to kill, right? నన్ను నా తల చెత్త కొడతాడని వాడికి తెలిసే యేసు పుట్టినప్పటి నుంచి యేసుని చంపడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభువు పుట్టిన తర్వాత కూడా బతకనివ్వకుండా చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశాడు. He ruled the ruler and the age of 2, more than 2,000 kids are killed a day. చూడండి ఆ రాజు మనసులో వీడు సాతానుడు యేసుని చంపడానికి ప్రయత్నం చేసి 2,000 మంది పిల్లలు చంపించాడు.
God put in Egypt. హేరోదు రాజు ద్వారా అప్పుడు ఈ ఐగుప్తు దేశానికి పంపించి కాపాడు. Satan doesn't have idea. Jesus in Egypt, right? సాతానికి ఐడియా లేదు, ఈ ఐగుప్తులో ఉంటాడు అన్నటువంటి ఐడియా లేదు సాతానికి. Do you think Saul for Jesus? ఇవన్నీ యేసు మాత్రమే దేవుడు చేశాడని మీరు అనుకుంటుండవచ్చు. I was born on 8th month baby. నేను 8 సంవత్సరాల పిల్లోడుగా 8 నెలల పిల్లోడుగా పుట్టాను, నెల తక్కువ పిల్లోడుగా. 500 grams. నేను 1/2 కిలో 50 గ్రాముల బరువే ఉన్నాను. My grandma says, you just like a rat to teach. నువ్వు చిన్న ఎలుక పిల్లోడు లాగా పుట్టేవురా అని చెప్తుంది మా మామ నన్ను. Everybody waiting. అందరూ ఎదురు చూస్తున్నాడు ఎలుక పిల్ల. I was born on Friday. శుక్రవారం రోజు పుట్టాను. Everybody waiting us up to Sunday. I will die. 3 రోజులు ఈ ఎలుక పిల్ల బతుకుతే తర్వాత They put in the incubator. ఎదురు చూస్తున్నారు. Incubator. నన్ను వేడి పెట్లో పెట్టారు. Everybody waiting. చచ్చిపోతాడులే అని ఎదురు చూస్తా కూర్చున్నాను. And with me more than 3 or 7 kids are there. All are died. నాతో పాటు పుట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళు అందరూ 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ పిల్లలు చచ్చిపోయారు. You know. కానీ ఒక విషయం తెలుసా, See inside the incubator. ఉన్నటువంటి వారిని ఎవరు చూశారు? You know. చెప్పండి, ఆ వేడి పెట్టలో ఉన్న వ్యక్తిని ఎవరు చూశారు? No. ఎవరు చూశారు తెలుసా? He says no. ఆయన చూసిన ఆయన చెప్తున్నాడు. He says no. ఆయన చెప్తున్నాడు, నేను Inside your womb, who sees your life? నీ Your life. You are in the womb. నీ తల్లి గర్భంలో ఉండగానే ఎవరు చూశారు తెలుసా మిమ్మల్ని? దేవుడు మిమ్మల్ని చూశాడు. Before you born. నీవు పుట్టక ముందే ఆయన చూశాడు. Before put your name. నీకు పేరు పెట్టక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. Before your shape. నీకు రూపము రాకముందే ఆయన నిన్ను చూసి ఉన్నాడు. Somebody noted. ఆయన నిన్ను చూస్తున్నాడు. This time we all say hallelujah. ఒకసారి ఆయనకి వందనాలు చెప్దామా? Don't believe no. మీరు నమ్ముతున్నారు ఈ విషయాల్ని? That person says now. ఆయనే ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు. Many babies are not born. ఎందుకంటే చాలా సంవత్సరాలు చాలా మంది పిల్లలు పుట్టలేదు ఈ రోజు. So one senior nurse sister in my church. మా సంఘంలో ఒక సీనియర్ నర్స్ ఉంది. She told me. ఆమె ఏం చెప్పిందంటే, 100 children nowadays no 50 children are died. నర్స్ ఏం చెప్తుందంటే, ఈ రోజుల్లో పుట్టిన పిల్లల్లో 100 మంది పుడితే 50 మంది పిల్లలు చచ్చిపోతున్నారు, బతకట్లేదు అని చెప్పింది. They don't have way. వారికి వేరే మార్గం లేదు. But God saved them. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను తప్పించి రక్షించాడు. We don't accept all those things. Right? ఇవన్నీ మనం అంగీకరించలేము, నమ్మలేము. You really accepted this? నిజంగా నమ్ముతున్నారు ఈ విషయాల్ని? దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తారు? There is a way to baby to die inside the womb, right? తల్లి గర్భంలో పిల్లలు చచ్చిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి ఉండవు అవకాశాలు. God allowed, right? కానీ నిన్ను పుట్టడానికి దేవుడు అలో చేయలేదు. And how many people naturally born? I don't know. సర్వసాధారణమైన ప్రసవం ఎంతమందికి వచ్చిందో, ఎంతమంది ఆపరేషన్ ద్వారా కన్నారో నాకు తెలియదు. కానీ see, almost we are 70s and 60s, no? So we all born by naturally, right? 60-70 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాత కాలంలో మామూలు సర్వసాధారణంగానే ప్రసవం జరిగేది. You know that the delivery time, no? ఆ యొక్క నొప్పులు వచ్చినప్పుడు డెలివరీ టైం, నొప్పులు వచ్చినప్పుడు 3 o'clock, 3 గంటలు, తెల్లారగట్ట 1 minute, 1 నిమిషం, babies coming out. 3 గంటలు 1 నిమిషానికి పిల్లాడు బయటకు వస్తాడు. Who make it? దాన్ని ఎవరు చేశారు ఆ విధంగా బయటకు రావడానికి? ఎవరు చేశారు తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే చెప్తున్నాడు. He says, ఆయన చెప్తున్నాడు, నా మీద నీ ప్రేమను పోగొట్టుకున్నావు అంటున్నాడు. doing so many things. చాలా కార్యాలు చేస్తున్నాము మనం. చాలా కార్యాలు. I decided your born date and time and everything. నువ్వు ఎప్పుడు పుట్టాలో, నువ్వు ఎలా పుట్టాలో, ఎవరికి పుట్టాలో అన్ని నేనే నిర్ణయించాను. About your marriage. నీ పెళ్లి విషయం కూడా నేనే నిర్ణయించాను. ఎవరు నిర్ణయించారు మన వివాహాలు? You find your wife, you find your husband in matrimony. మీరు అనుకుంటున్నారు ఈ పెళ్లిళ్ళ సంబంధాల్లో నుంచి నాకు భార్య దొరికిందని మీరు అనుకుంటున్నారా? ఈ విధంగా వచ్చిందని? కాదు, దేవుని భార్య. Everything decided. అన్ని నిర్ణయించాను.
Who decides? ఎవరు నిర్ణయించారు? You born on 1 year, 2 years later she born, right? నీవు పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఆమె పుట్టింది కదా. Who decides? ఎవరు నిర్ణయించారు ఈ విధంగా పుట్టాలి? Who decided your life? నీ జీవితాన్ని ఎవరు నిర్ణయించారు? He says. ఆయనే చెప్తున్నాడు. నిర్ణయించిన ఆయనే చెప్తున్నాడు. So actually in my wife now, నా భార్య అయితే actually I am very familiar in my church. నా సంఘంలో నేను కొంచెం అందరికి తెలిసిన వాడిని. Everybody know me, right? అందరికి నాకు బాగా తెలుసు, వాళ్ళకి నేను బాగా తెలుసు. In all areas. నా జీవితం అంతా తెలుసు. In Tamil Nadu, Sri Lanka, everybody knows me. Before I was young man, no, that's the reason all the churches using the Sunday school and youth meeting, everybody know me. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అన్ని సంఘాల్లో నన్ను వాడుకుంటున్నారు కాబట్టి అందరికి నా గురించి తెలుసు. I know some people in the church also. కూడా నాకు కూడా వాళ్ళ గురించి తెలుసు. I photo give to my wife. నా ఫోటోని నా భార్యకి ఇచ్చారు ఒక పెళ్లి కాగితం. And she says, ఆమె ఆ ఫోటో తీసుకొని చెప్తుంది, ఈయన ఎవరు? నేను ఎక్కడ చూడలేదే, ఈయన ఎవరు నాకు తెలియదు. No, only in my side, no. నా సైడ్ అయితేనేమో ఏమి ఎవరు, నేను ఎక్కడ చూడలేదయ్యా. సంఘం చర్చికి వస్తుంది కదా, నేను ఏమైనా ఎక్కడ చూడలేదే అని చూసి నేను అనుకుంటున్నా. I always done some very good foolish in the right way. మంచి మార్గంలో చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటాను. You know how I take my photo? నా ఫోటోని ఎట్లా తీసుకున్నాను తెలుసా? I ever take a worst photo I take on the day for my alliance. నా యొక్క వివాహానికి ఫోటో ఇవ్వమంటే ఎప్పుడు తీని చెడ్డ ఫోటో ఒకటి తీసి ఇచ్చాయి. You know, just put full oil. చాలా ఫుల్ గా నూనె రాసుకున్నాను, జోరుగా. Really dark background. నల్లగా బ్యాక్గ్రౌండ్ పెట్టాను. When you see that, exactly like that, man, it is not like a good photo. ఆ ఫోటోని చూస్తే, ఆ పెళ్లిలోకి సంబంధం చూసేటట్టు ఫోటో చూస్తే పూర్తిగా నమ్మలేదు, అంత దరిద్రమైన ఫోటో. If you see the photo, ఆ ఫోటోని చూస్తే ఏం ఫోటో, ఈయన ఏంటని. But why, ma'am? You know one thing, it has happened. They take a photo, there is a black round in the back side. ఇప్పుడు నాకు ఆ ఫోటో తీసేటప్పుడు ఎందుకున్న మొత్తానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక నల్లటిదే ఉంది. The cameraman told me, that's a black round. Hey, leave it there. కెమెరామ్యాన్ బ్రదర్ దాని వెనకాల నల్లని ఫోటో ఉంది, దాన్ని తీసేద్దాం అంటే అది ఉంచు అని చెప్పి. I always done the great mistake on the right way. నేను ప్రతిది కూడా నీతి మార్గంలో తప్పుడు పనులు చేస్తాను. See, I take the photo. తీసాను ఫోటో. Every young man want the back side round light. I want the black. ప్రతి యవనస్తుడు బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చేటట్టుగా పెట్టుకుంటారు, కానీ నేను దానికి విరోధంగా పెట్టుకుంటాను. You take the tie and good. అందరూ టై కట్టుకొని నీట్ గా తయారై ఫోటో దిగుతారు. నా ఫోటో తీసి పనికిరాని ఫోటో తీసి ఇచ్చాను మా ఎవరికి. ఎవరు ఎట్టున్నాడు, ఎక్కడో చూడలేదే అన్నా. My brother-in-law, no, he is my Sunday class student. నా బామ్మర్ది నాకు సండే స్కూల్. You know very well, no, I conducted so many meetings, you know very well. నేను ఎవరినో ఆ పిల్లోడికి తెలుసు. So he take a photo. ఆ ఫోటో తీసుకొని, Akka, this is not Sudhakar brother, I tell you. I know that brother. This is not Sudhakar brother. సుధాకర్ ఇలా ఉండడు, సుధాకర్ కాదు. He plays some game. You know, Akka, it is not real. ఈ ఫోటోలో ఉన్నది సుధాకర్ కాదు అని చెప్తా ఉన్నాడు ఆ లక్కతో బామ్మర్ది. Then they gave that. They gave that photo. ఆ ఫోటో మళ్ళీ తిరిగి ఇచ్చేసారు. చూసిన తర్వాత not able to find where I seen this sister. భార్య ఫోటో ఇస్తే ఏమని ఎక్కడ చూసినట్టుగా కూడా గుర్తులేదు. So I always done the great mistake, no? నేను ఎప్పుడు కూడా గొప్ప తప్పులు పనులు One brother give the cover first. ఫస్ట్ లో కవర్ ఇచ్చాడు ఒక సహోదరుడు. Photo and biodata. పెళ్లికి సంబంధించిన ఫోటో, ఆ బయోడేటా. I can't see anywhere. చరిత్ర అంతా ఏమి చూడలేదు. I take the paper. ఆ పేపర్ తీసుకున్నాను. Come and sit my room. నా రూమ్ కి తీసుకెళ్లి కవర్ ఓపెన్ చేసి just I pray. ప్రార్థన చేశాను. Just I pray 20 minutes. 20 నిమిషాలు ప్రార్థన చేశాను. Lord, ప్రభువా, I want to do your will. మీ చిత్తమే చేయాలనుకుంటున్నాను. Number one, I don't want to marry. ఫస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం. You say ask to marry, right? నువ్వే పెళ్లి చేసుకోమని చెప్పావు. I am going to marry. కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి పెళ్లి చేసుకుంటా. Now I am going to open this. ఇప్పుడు ఈ కవర్ లో ఉంది ఎవరు ఫోటో ఓపెన్ చేసి చూడబోతున్నాను. First look. నా మొదటి చూపులోనే anyone to be attracted. Any one of the things to be attracted. ఏదో ఒకటి నేను ఆకర్షించాలి. Otherwise I reject. ఒకవేళ నాకు ఈ ఫోటోలో చూడంగానే ఆకర్షించబడలేదంటే నేను దాన్ని ధృవీకరిస్తాను.
I just open the cover. ఆ కవర్ చించి ఓపెన్ చేశాను. Always photo is taken the front side, no? ఎప్పుడు కూడా ఫోటో పై పక్కన బయటికి తీస్తాము. I told you, no, I done the great mistake and right way, no? నేను సరైన మార్గంలో తప్పులు చేస్తా ఉంటే నేను ఉల్టా తలకిందులుగా ఫోటో తీసేసాను, వెనక్కి తిప్పి Just open. ఇలా బయటికి తీసాను. White color background. తెల్లగా ఉంది వెనకాల. Then turn. తిప్పి చూస్తే Close my eyes. కళ్ళు తిప్పి చూసే ముందు కళ్ళు మూసుకున్నా. Lord, ప్రభువా, I just open my eyes now. కళ్ళు తెరిచి చూడబోతున్నాను. You say yes, I'll take. Otherwise, I read up. నువ్వు గాని చూడు అంటే నేను అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాను, లేకపోతే కింద పెడతాను. Only person. నేను ఒక్కడినే 20 Bachelor, నిమిషాలు I'm staying there. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాను రూమ్ లో. Just stand back. మెల్లిగా తిప్పాను ఫోటోని. You know one thing? ఏం జరిగింది తెలుసా? They had so much of hair. ఆమెకి బాగా జడ ఉంది. That is background only, no? She put front. ఆమె అందరేమో వెనకాల జడ వేసుకుంటే ఆమె జడ ముందు వేసుకుంది. చూస్తాను. Something is attraction. మొత్తానికి నన్ను చూడగానే నాలో ఏదో ఆకర్షణ పుట్టింది. Then I close it. మళ్ళీ మూసేసాను. Then I take it. మళ్ళీ చూసాను తీసి. Again attraction. మళ్ళీ ఆకర్షించబడ్డాను. Again put it. మళ్ళీ మళ్ళీ చూసాను, ఆకర్షించబడ్డాను. Before 2 days before I take a fasting on my marriage day, God showed me one word. పెళ్లికి ముందు 2 రోజుల ముందు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక God showed me something attracted. That is my intention. He told me. దేవుడు ఏమైనా సూచన ఇచ్చాడంటే నీకు ఒక ఆకర్షణ ఇవ్వబోతున్నాను, అది ఆకర్షించబడితే అది నా చిత్తమే అని చెప్పాను. Again attraction. మళ్ళీ నేను ఆ ఫోటో చూస్తే మళ్ళీ నాలో ఏదో ఒక ఆకర్షణ. I'm not able to see anywhere this. His brother is my Sunday class student, but I never seen this sister, right? వాళ్ళ తమ్ముడు నా సండే స్కూల్ స్టూడెంట్ కానీ ఆమె నేను ఎప్పుడు చూసినట్టుగా లేదు. The same church I traveled 3 times. అదే సంఘంలోనికి 3 సార్లు వెళ్ళి ప్రసంగాలు కూడా చేశాను. ప్రయాణం చేసి I reached there and in the Sunday school and youth meeting. 3 సార్లు ఆ సంఘానికి. I cannot see the sister ఆ there. సహోదరుని నేను ఎప్పుడు చూడలేదు. Why I am explaining all the నేను things? ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే It is not my story. నా జీవిత చరిత్ర మాత్రమే కాదు, మీ చరిత్రలు కూడా ఇట్లాగే ఉన్నాయి. Waiting. ఎదురు చూస్తూ He arranged. దేవుడు ఒక దినానికి సిద్ధం చేశాడు. Oh, now I understand. ఇప్పుడు నేను అర్థం They have not చేసుకుంటున్నాను. decided anything, right? నేను ఏ ప్రణాళిక ప్లాన్ చేయలేదు, He decided. ఆయన ప్లాన్ చేశాడు. He decided. ఆయన ప్రణాళిక చేసి ఇచ్చాడు. Who is very good suit for? నాకు ఎవ్వరు సాటి అయిన సహాయం అని ఆయన ప్లాన్ చేశాడు. You know, I am a very talkative person. Basically, why I don't know. నేను మామూలుగా వాగుడు బాగా వాగుడు గలవాడిని. 24/7 I speak. 24 గంటలు మాట్లాడితే వాగుడేగా అన్నది మాట్లాడేవాడిని. You know my wife. నా భార్య, If you want to speak one word, you have to pay 1,000 rupees. Otherwise, you will not speak. That much is very quiet. నా భార్య ఎంత సైలెంట్ గా ఉంటది. నేనేమో వాగుడు కానీ నా భార్య అంత సైలెంట్ గా ఉంటది. ఒక్క మాటకి 1000 రూపాయలు కట్టాలి నేను మాట్లాడాలంటే అని Not చెప్పి. money, they will not speak. అంటే నా మాటకి నేను మాట్లాడాలంటే 1000 రూపాయలు కడితేనే మాట్లాడతాను అనే సైలెంట్ గా ఉండేటువంటి వ్యక్తి. Right match now. మంచి వాగుడు గల్లవాడికి వాగుడు లేనా దొరికింది కదా. If she speaks 1,000 times now, makes so much of problem with the phone. కూడా 1000 వాగుడు గల్లదిగా మాట్లాడితే కుటుంబం చిన్న భిన్నమైపోయేది. Huh? అవునా కదా. Who decided? ఇప్పుడు ఎవరు నిర్ణయించారు సైలెంట్ ఆమెకి వాగుడు గాడిని? Who ఎవరు decide all the things? ఇవన్నీ ఎవరు నిర్ణయించారు? So, if without her, I'm not able to manage my life. I know that now. ఆమె లేకుండా నా జీవితాన్ని నేను ప్రణాళిక వేసుకోలేనటువంటి స్థితి. All the areas of my life. నా జీవితం అన్ని కోణాల్లో కూడా. He speaks very hardly. That is a purpose behind. నా భార్య కఠినంగా మాట్లాడుతుంది అంటే నన్ను దాని వెనకాల ఏదో ఉద్దేశం కలిగి ఉంది. He speaks encouraging somewhere. That is good. ఆమె నన్ను ప్రోత్సహించి మాట్లాడుతుంది కూడా నా మంచి What is కోసం the reason behind? వీటి వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా? He gives. ఆయన ఇచ్చాడు గనక, He gives. ఆయన ప్రణాళిక చేసి He ఇచ్చాడు. arranges everything. ప్రతిదీ ఆయనే నిర్ణయించి ఇచ్చాడు మన జీవితాలు. He says. ఆయనే చెప్తున్నాడు, నిర్ణయించిన వాడే చెప్తున్నాడు. He says. నిర్ణయించిన ఆయనే చెప్తున్నాడు, నా మీద నీకున్న మొదటి ప్రేమను వదిలేసావు అని చెప్తున్నాడు. నా మీద ఉన్న నీకు మొదటి ప్రేమను వదిలేసావు. చూడండి ఎంత స్థితిలో ఉన్నాము. చూడండి మన స్థితి. About your children. మీ పిల్లల విషయంలో కూడా. Who gave the children? పిల్లల్ని ఎవరిచ్చారు మీకు? Tell me who gave it? ఎవరిచ్చారు పిల్లల్ని? Who? ఎవరిచ్చారు? He.
ఆయనే. Just you think that situation, first son was born in your life, daughter was. సహోదరులారా, మీకు మొదటి ప్రసవం జరిగినప్పుడు, మొదటి పిల్ల పుట్టినప్పుడు ఉన్నట్టు ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. You brothers think. సహోదరులారా, మీరు ఆలోచించండి. Think. మీరు కూడా In ఆలోచించండి. the veranda, no? ఆ వరండాలో, Hospital veranda. హాస్పిటల్ వరండాలో కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నావు, ఎప్పుడు పుడతాడా, ఏంటి జరుగుతుంది, ఎలా ఏంటి అని. ఇక పుట్టాడా, ఇంకా పుట్టలేదా, పుట్టలేదా అని నువ్వు ఎంత ప్రయాసపడ్డావు తెలుసు. గుర్తు చేసుకోండి హాస్పిటల్లో మీరు ఉన్న స్థితిని. So, sa, no sa. Tandu, another name. సుధాకర్ పెట్టి పుట్టాడా, వేరే వాడు పుట్టాడా అంటే ఈ విధంగా మనం ప్రయాసపడ్డాం. First, we got our first daughter, son in our hand, no? పుట్టిన తర్వాత పిల్లవాడిని చేతులకు ఇచ్చినప్పుడు, ఫస్ట్ మీ చేతులు ఆ పిల్లవాడిని తాకినప్పుడు How much, no? మీకు ఎంత, How much? Tell me how much? మీ హృదయం ఎలా ఉంటుంది? మీ హృదయం ఎలా ఫీల్ అయ్యాం? He says, ఆయన చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, నిర్ణయించి ఇచ్చిన ఆయనే చెప్తున్నాడు, నా మీద కోల్పోయాం. చూడండి ఆయన హృదయం ఏ విధంగా గాయపడిపోయిందో ప్రభు హృదయం. oh Lord, thank you. ప్రభా నీకు వందనాలు, థ్యాంక్ యూ ప్రభు అన్న దినాలు ఉన్నాయి ఆ రోజులు. I'm not boosting my life. Hey, don't speak. Don't speak. Hey, సైలెంట్ గా no. Keep quiet. See that my daughter, no, within 1 year she became a doll. నా కూతురు సంవత్సరంలోనే ఒక బొమ్మలాగా అయిపోయింది. Exactly like a doll. ఒక బొమ్మలాగా ఉంది. I was standing in the outside of my home. నా ఇంటి బయట నేను నిలబడ్డాను. She was very fair. చాలా ఎర్రగా ఉంటుంది పిల్ల. Exactly like a doll. ఒక బొమ్మలాగానే ఉంటది, అందమైన బొమ్మలాగా ఉంటుంది. I'm taking. నేను తీసుకున్నాను. Somebody is coming. పిల్లని ఎత్తుకొని బయట నిలబడ్డాను. ఒక ఆయన వస్తున్నాడు. I want to talk to this baby's father. ఆయన వచ్చి ఈయన అడుగుతున్నాడు, ఇలా ఈ పిల్లోడు నాన్నతో నేను మాట్లాడాలి, ఎక్కడున్నాడు అని చెప్పాడు. ఈయన అడుగుతున్నాడు, What do you want? ఎవరు కావాలని నేను అడుగుతున్నాను ఆయన. He said, hey, what a labor in the home. Please go and tell him. I want to talk to you. నువ్వు ఇంటి పని మనుషుడు లాగా ఉన్నావు, ఈ పిల్లోడు నాన్న పిలువు, ఆయనతో నేను మాట్లాడాలని చెప్తున్నాడు ఈయన. So I am very flat. నేను చాలా నల్లగా ఉన్నాను. He is very fair. ఆ పిల్ల చాలా ఎర్రగా ఉంది. I am so ugly. నేను చాలా అసంగా Exactly, everybody think like this always. అందరు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు. Then I'm feeling, I am far. నేను ఆయనతో చెప్పి నేను ఈ పిల్లలకి తండ్రిని అని చెప్తున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు కాదు పనివాడిలాగా పని మనిషిలాగా ఉన్నావు నువ్వు అని చెప్పి. Then on the minute I am thinking, on the minute morning, నేను ఆలోచించేశాను, Lord, ప్రభా unworthy person to taking care of this. ఈ అందమైన పిల్లని పెంచడానికి నేను అసలు అర్హుడిని కాను. I have a 9 Sittapas in my family. మా ఇంట్లో 9 మంది చిన్నాలు ఉన్నారు నాకు. All the people say the one word. 9 మంది ఒకే ఒక మాట అంటారు, your daughter not to born your family. నీ కూతురు నీ కుటుంబంలో నీకు పుట్టలేదు అంటారు. Supposed to born somewhere. ఎక్కడో పుట్టాల్సిన పిల్ల నీకు పుట్టింది అని చెప్తా ఉంటారు. Everybody says. అందరూ 11 మంది చిన్నాళ్ళు అదే చెప్తారు, నీకు పుట్టాల్సిన పిల్ల కాదు అని. Exactly in your life also మన same. జీవితాల్లో కూడా మనకు జరగాల్సింది కాదని దేవుడు Who gave? ఎవరిచ్చారు మనకి ఈ పిల్లలు? He says. ఇచ్చిన ఆయనే చెప్తున్నాడు. He says. ఆయనే చెప్తున్నాడు, You. నా మీద ఉన్న ప్రేమ నువ్వు కోల్పోయి. And that time you say, thank you Lord. మొదటిసారి ప్రభా నీకు వందనాలని ఫస్ట్ లో బాగానే ఉన్నావు, అన్ని ఇచ్చావు, ఆ పిల్లని ఇచ్చావు, పెళ్ళాన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు అని వందనాలు బాగా చెప్పావు. ఫస్ట్ లో హల్లెలూయా అని చెప్పావు, థ్యాంక్ యూ బాగా జరిగించావు అని చెప్పావు. He says. అప్పుడు చెప్పిన ఆయనే చెబుతున్నాడు ఈ రోజున He says. ఆయనే అంటున్నాడు, ఇప్పుడు నీ హృదయం చూస్తే మొదటి ప్రేమనే వదిలేసావు నా మీద ఉన్న. He says. ఆయనే చెప్తున్నాడు. Second child. రెండో పిల్ల పుట్టింది, Third child. మూడో పిల్ల పుట్టింది. So my second son, రెండో పిల్లాడు the inside appendix was blustered. పిల్లోడికి కడుపులోనే పేగు బద్దలైపోయినటువంటి పరిస్థితి. 3 years we are so much suffering. 2-3 సంవత్సరాలు ఆ పిల్లోడితో చాలా బాధలు పడ్డాము. Morning 2 o'clock. పొద్దున్నే 2 గంటలకు Doctor came. ఒక డాక్టర్ వచ్చాడు. Sir, very serious. I take the scan.
ఆ పిల్లోడిని చూసి ఈ పిల్లోడికి ఆ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి ఉంది, స్కానింగ్ తీద్దామని చెప్పారు. The scanning lady, no? ఆ స్కానింగ్ తీసామే, ఆమె చెయ్యి The AC room, the hand is shaking. ఏసీ రూమ్, ఆ పిల్లోడి స్కాన్ తీసేటప్పుడు ఆ పిల్ల యొక్క చెయ్యి Doctor వణుకుతా says, please go and wait outside. బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. Then he says, అని చెప్పాడు. I feel your son is going to die. నేనేమంటే నీ పిల్లోడు ఇక బతకడు, చచ్చిపోతాడు అని నేను అనుకుంటున్నాను. But this is a very dangerous one. ఎందుకనంటే ఆ యొక్క ప్రేరేక రోగం అనేది చాలా భయంకరమైంది. Busted, పగిలిపోయి, spreaded everywhere. అది పగిలిపోయి లోనంతా స్ప్రెడ్ అయిపోయింది, పాకిపోయింది. We try only one operation. ఒకే ఒక ఆపరేషన్ మాత్రం చేసి ప్రయత్నం చేస్తాను But అన్నాడు. 100% he will die. కానీ 100% చచ్చిపోతాం, బతకటం అనేది జరగదు. It's connected with blood, no? Die. ఆ యొక్క పేగు రక్తంలో కానీ కలిసిపోయిందంటే పిల్లడు చచ్చిపోతాడు అని చెప్పేసి నేను బయట నిలబడ్డాను. But sister is my closest sister in my church, no? He is in charge of that thing. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ బాధ్యతగా వహించేది ఎవరంటే మా సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి. That sister just opened the operation theater. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది. Brother, no hope. ఇక నిరీక్షణ లేదయ్యా, ఇక పిల్లోడు బతకడు అని చెప్పింది. Close the door and go inside. బతకడు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. I was standing outside. నేను బయట నిలబడ్డాను. Maybe you also going through some situation like. మీరు కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీ జీవితాల్లో కూడా ఎన్నో దారులు వెళ్ళి ఉంటారు. I love you, Lord. ప్రభా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. More than my son. నా కుమారుడు కంటే I love you. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. It's true. ఇది నిజం. It's true. ఇది నిజం. I say. నేను ప్రభుత్వం అదే చెప్పాను. I say. నేనేం చెప్పాను, ప్రభా నీ చేతికి ఇచ్చేస్తున్నాను. No, afternoon. మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? We take the person outside. ఆ పిల్లోడిని ఆపరేషన్ తీసి బయటకు తీసుకొచ్చారు. More than 6 years now. 6 సంవత్సరాలు పోయింది. No problem. ఏ సమస్య లేదు. He said, ఆయనే ప్రణాళిక చేసిన ఆయనే చెప్తున్నాడు. the healer of my son says, నా కుమారుని స్వస్థపరిచిన ఆయనే ఏమి మాట్లాడుతున్నాడంటే, in my life, in your life, నా జీవితంలోనూ నీ this జీవితంలో type of situation you are going through. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఉన్నటువంటి తోడు He tell you. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. He tell you. నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్న He మాట says. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా మీద ఉన్నటువంటి ప్రేమను నువ్వు కోల్పోయావు. Pain in the heart. ఎందుకంటే ఆయన హృదయం అంత వేదనకరం అయిపోయింది మన విషయంలో. He watch your activities. నీ యొక్క క్రియలన్నీ చూస్తున్నాడు. He watch your prayer. నీ ప్రార్థన చూస్తున్నాడు. He watch your life. నీ జీవితం ఎలా ఉందో He చూస్తున్నాడు. watch what you are doing now. నువ్వేది చేస్తున్నది అంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. Why? Because కారణం ఏంటంటే, you know one thing. I know it is written. కారణం ఏంటంటే నాకు తెలుసు ఇక్కడ రాయబడిన మాటలు, నేను ఎరుగుదును. Verse 2. నేను ఎరుగుదు. I know how many good things you are doing. నీవు ఎలాంటి క్రియలు చేసి ఉన్నావో నేను ఎరుగుదును. Watch your hard work and patience. ఈ యొక్క క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. I know you did not tolerate sin among your members. మీ మధ్యలో పాపాన్ని సహించలేవన్నది కూడా నేను ఎరుగుదును. I know. నేను ఎరుగుదును నిన్ను గురించి. And you have carefully estimated the claims of who says apostles or not. You found out how many lives. అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివన్న విషయం కూడా నేను ఎరుగుదును. You have found how they are lying. వారు ఏ విధంగా అబద్ధికులుగా ఉన్నారో అని నువ్వు కనుక్కున్న విషయం కూడా నేను ఎరుగుదును. Verse 3, you have patiently suffered for me without quieting. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించేవన్నది కూడా నేను ఎరుగుదును. Verse 4. 4వ వచనం. Yet అయినను I know. నేను ఎరిగి ఉన్నప్పటికీ కూడా, And you have watched. నేను చూసి ఉన్నప్పటికీ కూడా, I know that. నాకు తెలిసి ఉన్నప్పటికీ కూడా, What you found, I know. నువ్వు ఏమి కనుక్కున్నావో కూడా నాకు తెలుసు. Olden days, how much you are dear in the love, I know that. నువ్వు ప్రారంభంలో ప్రేమలో నువ్వు ఎంతగా లోతుగా ఉన్నావో కూడా నాకు When తెలుసు. you stand in the corridor of the hospital, I know how you love me. హాస్పిటల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదో కూడా అది నేను ఎరిగిన వాడే. Yet, అయినప్పటికీ కూడా select your life partner. That time, I know how you love me. నీవు భార్య నీకు దగ్గరకు వచ్చేటప్పుడు ముందు కూడా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో కూడా నేను ఎరిగింది. I know. నాకు తెలుసు నీ Yet. గురించి. అయినప్పటికీ
Yet అయినప్పటికీ నా మీద ఉన్న ప్రేమను కోల్పోయి, ఇన్ని ఎరిగి ఉన్నప్పటికీ నా మీద ప్రేమను కోల్పోయి, you lost the first. నా మీద ఉన్న మొదటి ప్రేమను కోల్పోయేవాడు. First in your life. I'm not the first. నేను నీ జీవితంలో మొదటి స్థానంలో నన్ను పెట్టుకోలేదు. Your love is not first to me. నీ ప్రేమ మొదట నాకు ఇవ్వలేదు. ఇప్పుడు Understand? అర్థమవుతుందా? Understand? మీకు అర్థమైందా? Maybe I explain my experience. నా యొక్క అనుభవాన్ని మీకు వివరించుంటాను. You think how much you cried. మీ జీవితంలో కూడా మీరు ఎంతగా కన్నీరు కార్చారో ఆ దినాలు మీరు గుర్తు How చేసుకోండి. much you depend on God. ఆ దినాల్లో నువ్వు దేవుని మీద ఎంతగా ఆధారపడి ఉన్నటువంటి దినాలు ఉన్నాయో గుర్తు చేసుకోండి. Before exam result comes. పరీక్షగా వచ్చే రిజల్ట్ వచ్చే ముందు నువ్వు ఏ విధంగా ఉన్నావు? How much you are fearing, right? పాస్ అవుతానో లేదు ఎంత భయం కలిగి ఉన్నావు. Now, ఇప్పుడైతే God is telling me, దేవుడు ఏం చెప్తున్నాడంటే, I feel to go back 2 steps behind me. నేనేమంటున్నా, నువ్వు వెనక్కి తిరిగి కొంచెం వెనకపడ్డావు అని. Something is coming నన్ను వెనక తోసేసి నీ కొన్ని వాటిని ముందు పెట్టుకుంటున్నావు. in your life. నీ జీవితంలో కూడా First, I am. మొదటిగా నేను ఉండాలి. Now, నాకు ఇప్పుడే I'm standing 10th row. ఇప్పుడు నేను నన్ను 10 వెనకాలకు తోసేసావు. Is it true? అవునా కదా? మన జీవితాల్లో Stand up. అందరూ లేచినట్టు Accept it. అంగీకరిద్దాం. నిజమేనయ్యా నా జీవితంలో. He says. ఆయన నిన్ను నిర్ణయించిన వాడు చెప్తున్నాడు. He says. నిన్ను నిర్ణయించిన వాడు చెప్తున్నాడు. When you are in the womb of your mother, somebody watching you, he says. తల్లి గర్భంలో నీవు రూపించినప్పుడు నిన్ను చూచిన ఆయనే నిన్నుతో మాట్లాడుతున్నాడు. Who created you? నిన్ను ఎవరు చేశారో ఆయనే మాట్లాడుతున్నాడు. He says. ఆయనే చెప్తున్నాడు. Who arrange your all life? నీ జీవితంలో అన్ని పరిస్థితులు నిర్ణయించిన ఆయనే అడుగుతున్నాడు నిన్ను. నీ ప్రేమ నా మీద కోల్పోయేవు అని అడుగుతున్నాడు. If it is true means. నిజమైతే ఇది You cry out to God. ప్రభా నిజమే నాయన అని చెప్పి కన్నీరు కాదు. Please open your mouth and నోరు తెరిచి ప్రభా నిజమే నాయన నిన్ను పక్కకు తోసేసాను. you again thank for all the areas. But when we are still sinners, he loved us, right? మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. Open your mouth. నోరు తెరిచి ప్రభా అని ప్రార్థన చేస్తాను. Loudly cry now. ప్రభా నిజమే నాయన నన్ను నీకు దూరం చేసుకున్నా, నీ ప్రేమను Please కోల్పోయి. open your mouth. నోరు తెరిచి ప్రభు దగ్గర ఒప్పుకుందాం, అంగీకరించి. Saying all the areas of your life like I am sharing. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా చెప్పానో మీ జీవితంలో జరిగిన సంఘటనలు Check గుర్తు everything. చేసుకొని, Check everything. గుర్తు చేసుకొని Check every minute of your life. జీవితంలో ప్రతి Go నిమిషం back గుర్తు and చేసుకొని, check. ఒకసారి వెనక్కి వెళ్ళి Go back. వెనక్కి వెళ్ళి Go back and check. దేవుని ప్రేమను ఎక్కడ కోల్పోయి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో. You are worst sinner. Everybody rejected you. అందరూ నిన్ను తృణీకరించి ఎందుకు The పనికిరావని whole village rejected you. అందరూ త్రోసివేసిన దినాలు, Everybody put you shame. నిన్ను సిగ్గుపరిచిన దినాల్లో He loved you. నిన్ను He take care of your life. నిన్ను ఒక్కడే Remember that. అది గుర్తు చేసుకో. He said, ఆయన చెప్తున్నాడు, you lost your person. నా మీద నీ ప్రేమను కోల్పోయావు. Please cry out to God. ప్రభా నిజమే ప్రభా అని ప్రార్థన. Everybody. అందరూ కూడా Few minutes. కొద్ది నిమిషాలు Please don't be silent. సైలెంట్ గా ఉండొద్దు. Please open your mouth. నోరు తెరిచి ప్రభువుతో అడుగుదాం. నిజమే ప్రభా, Open your mouth. ప్రేమ నీ ప్రేమ Open your mouth. ప్రేమ నీ మీద కోల్పోయిన Cry out to God. ప్రభువా అడుగుదాం. Please open it. Accept it today. మన స్థితిని మనం అంగీకరిద్దాం. నిజమే నేను ఈ స్థితిలోనే ఉన్నానయ్యా. పక్కకు తోసేసి అన్నిటిని ముందుగా పెట్టుకున్నాను. నీ మీద ఉన్న ప్రేమను నేను కోల్పోయి వేటితో ప్రేమించాను. Come back. No. I come back and say, మళ్ళా తిరిగి నీ ఎద్దకు వస్తున్నానయ్యా.
నేను మొదట నీ దగ్గరకు వస్తున్నాను. Forgive me, Lord. క్షమించు ప్రభు. Give the grace, Lord. నాకు కృపను అనుగ్రహించు. I come back, Lord. నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను I ప్రభు. return to you, Lord. నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను ప్రభు. I return, Lord. నేను పశ్చాత్తాపడుతున్నాను. Reconcile you, Lord. ఇంత సమాధానం పడుతున్నాను నాయన. Don't stop. Anybody want to pray loudly, please pray. బహిరంగంగా ప్రార్థించాలని ఎవరైనా ప్రేరేపించబడితే ప్రార్థించండి. We are limited people here. మనం కొద్ది మందిగానే ఉన్నాం ఇక్కడ. Repent and reconcile and subsequently pray, please. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భక్తుడా నీ నామాన్ని కనపరిచి తెలుస్తున్నాం. మా మట్టి ప్రేమని మేము మీద కోల్పోయాం. బట్టి మేము పశ్చాత్తాపడుతున్నాం. బాగు మా గత జీవితాన్ని మేము మార్చలేము ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఏదైతే ఉందో ప్రేమని మరలా పొందుకోవడానికి కోల్పోయిన దాన్ని మరలా పొందుకోవడానికి మీరు కనిపిస్తున్నాను. మీరు మమ్మల్ని అంగీకరించినందుకు నామాన్ని పరిపరుస్తున్నాను. పరలోకమందున మా తండ్రి చేయబోతున్న కార్యాలు బట్టి కూడా మీ నామాన్ని పరిపరుస్తున్నాను. పరలోకమైన మా తండ్రి ప్రేమ కలిగి ఉంటాను. ఆ మొట్టమొదటి ప్రేమ మీకు మరలా కలిగి ఉండి పూర్ణ హృదయంతో నేను ప్రేమించాలి. Don't wait, please pray. ఎదురు చూడొద్దు, సమయం వ్యర్థం చేయొద్దు, మనం ప్రార్థన చేద్దాము.
వచ్చేవాళ్ళు యొక్క సమయంలో ఫ్యూచర్ లో వచ్చి క్లోజ్ క్రియేట్ చేసి ఈ యొక్క సెక్షన్ నేను చూపించిన ప్రేమను ప్రభా అయ్యా నేను ప్రభా పరిశ్రమ పెట్టిన స్థితిలో తీసుకొస్తాను నేను ప్రేమను ప్రభు విడిచిపెట్టిన నీవు నాకు లభించిన ప్రభా ఏది నీవు నాకు లభించిన ప్రేమను అయ్యా నేను దూరముగా ప్రభా లోకం వైపు తీసుకెళ్ళాను అయ్యా సజెస్ట్ చేసుకోవడానికి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని అయ్యా మా జీవితాన్ని ప్రభా నీ వైపు నీవే మొదటి కేంద్ర బిందువుగా ఉండి మొదటగా అయ్యా నిన్ను ఉంచి ప్రభా నేను జీవించడానికి అయ్యా మా జీవితాల్లో ప్రభా నీవు చేస్తున్న ప్రతి వేరుని బట్టి నీకు స్తోత్రాలు వివాహాలను బట్టి విడిచిపెట్టేవారు కాక తండ్రి వారి మా పొలగాల్లో నింపుకొని కోసం ఎల్లవేళ తండ్రి వారిని అనుసరిస్తూ జీవించేవాడని మీరు మాత్రం మాకు సహాయం చేయగలరు మీ ఆత్మతో నింపి మమ్మల్ని ప్రభావ మరలా ఈ మొదటి ప్రేమ నుంచి విడిచిపోకుండా నీ బలమైన ఆత్మతో మమ్మల్ని అయ్యా నువ్వు సహాయం చేసి నటించి కలపరుస్తున్నాం ఆ ప్రభుత్వం రక్షకులను తీసుకుని అతి శ్రేష్టమైన ప్రార్థన అడిగి తెలుస్తున్నాం తండ్రి. కూర్చున్నట్లయితే 10 నిమిషాలు ఇప్పుడు రెస్ట్ ఉంటుంది. ట్యాక్స్ తీసుకున్న తర్వాత మరలా 25కి మనం మొదలు